She got beautiful eyes and she's with it. Oh, but right now she's got. ఓకే ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా స్టార్టింగ్లో లిరిక్స్ అండ్ దీని తర్వాత వీడియోస్ అండ్ ఇలాంటి ఎఫెక్ట్తో ఈ విధంగా వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. అండ్ వీడియో వచ్చేసి స్పెషల్గా గర్ల్స్ కోసం మాత్రమే. అండ్ సాంగ్ మనకు సేమ్ గర్ల్స్కి సూట్ అయ్యే విధంగా ఉంది కాబట్టి అండ్ ఈ విధంగా వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనకు క్యాప్కట్ యాప్ కావాలి. అండ్ ప్లేస్టోర్ నుంచి మీరు ఏదైనా ఒక VPN ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. దెన్ ఇప్పుడు క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోండి. అండ్ క్యాప్కట్ యాప్ మీ మొబైల్లో లేకపోతే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. అండ్ ఇప్పుడు సింపుల్గా మీరు ఇప్పుడు ప్రివ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియోని మీ క్యాప్కట్ యాప్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఆ వీడియోని క్యాప్కట్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకసారి వీడియోని ప్లే చేస్తాను చూడండి. She got beautiful eyes and she's with it. ఓకే, ఫస్ట్ ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేసుకొని ఈ వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ సపరేట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే లిరిక్స్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ వీడియోస్ రావడం స్టార్ట్ అవుతుందో సో అంతవరకు వీడియోని తీసుకొచ్చి వీడియోని ఇక్కడ స్ప్లిట్ చేసేయాలి. అండ్ స్ప్లిట్ చేసుకొని ఈ వీడియో పార్ట్ ఉంటుంది కదా, ఈ వీడియో పార్ట్ని డిలీట్ చేసేయాలి. అండ్ ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను నా వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోలో ఏదైనా ఆడియో ఉంటే సో దాన్ని మొత్తం వాల్యూమ్ 0 చేసుకోవాలి. ఈ వీడియో మొత్తం స్లో మోషన్లో ఉంది. సో మీరు కావాలంటే దీని వీడియోని స్లో ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. స్లో ఫాస్ట్ ఇలా చేసుకోవాలని నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో కానీ ఇక్కడ నేను వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వీడియో మనకు స్లో మోషన్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఇక్కడ ఒక బీట్ అయితే వస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ ఆడియోలో కొంచెం బీట్స్ యాడ్ చేసుకోవాలి మనకు ఈజీగా ఉండడానికి. ఇక్కడ చూడండి, ఓకే ఈ విధంగా మనకు బీట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ బీట్స్కి తగ్గట్టుగా మనం వీడియోలో కట్ చేసుకోవాలి. సో స్టార్టింగ్లో ఇక్కడ ఒక ఎలాగో బీట్స్ వస్తుంది కాబట్టి సో ఈ పొజిషన్లో తీసుకొచ్చి వీడియోలో ఇక్కడ ఒక స్ప్లిట్ చేసేయాలి. అండ్ ఇక్కడ ఒక స్ప్లిట్ చేయాలి, ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ వీడియో ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే అండ్ ఈ వీడియోని డిలీట్ చేసేయాలి. అండ్ డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియోస్ ఈ విధంగా వస్తాయి చూడండి. అండ్ ఇప్పుడు సింపుల్గా వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వీడియో క్లిప్ ఉంది కదా, దీనికి యానిమేషన్ ఇవ్వాలి మనకు. సో యానిమేషన్ వచ్చేసి ఎన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఇక్కడ చాలా యానిమేషన్ ఉంటాయి. సో ఇక్కడ యానిమేషన్లో జస్ట్ ఇక్కడ రాక్ వర్టికల్ ఈ యానిమేషన్ ఇవ్వండి మీరు సింపుల్గా ఇది. సో దీని డ్యూరేషన్ వచ్చేసి 1 సెకండ్ చేసుకోండి ఈ విధంగా. అండ్ ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ వీడియో క్లిప్ ఉంటుంది, దీనికి కూడా యానిమేషన్ ఇవ్వాలి. అండ్ యానిమేషన్ వచ్చేసి దీనికి ఇక్కడ చాలా రకాల యానిమేషన్ ఉంటాయి. సో సింపుల్గా దీనికి వచ్చేసి ఇక్కడ మీరు స్వింగ్ యానిమేషన్ ఈ యానిమేషన్ ఇవ్వచ్చు. డ్యూరేషన్ కూడా దీనికి 1 సెకండ్ ఇవ్వండి ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ ఉంటుంది, యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో దీనికి సింపుల్గా ఇక్కడ రొటేషన్ ఆప్షన్ ఈ ఎఫెక్ట్ని ఇచ్చేసేయండి ఇక్కడ సింపుల్గా. అండ్ ఇక్కడ లాస్ట్ ఎడిట్ పార్ట్ ఉంది. సో దీనికి వచ్చేసి సింపుల్గా జూమ్ యానిమేషన్ ఇచ్చేయండి ఇక్కడ సింపుల్గా ఈ విధంగా. ఓకే, అండ్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఈ పొజిషన్లోకి తీసుకురండి ఈ విధంగా. అండ్ ఈ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లోకి ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ డెకర్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక మనకు ఇక్కడ డెకర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డెకర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా రీడింగ్లో ఈ ఎఫెక్ట్ని ఇచ్చేసేయాలి సింపుల్గా. అండ్ ఇక్కడ ఈ ఎఫెక్ట్ మీద కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ అట్మాస్ఫియర్ని 0 చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ ఫిల్టర్ని 0 చేసుకోవాలి, అట్మాస్ఫియర్ని 100% చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎఫెక్ట్ని జస్ట్ ఇక్కడ ఇంతవరకు వచ్చే విధంగా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ పొజిషన్ నుంచి ఇక్కడ సింపుల్గా ఇక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేసుకొని దీనికి 3 లేయర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఇది మిర్రర్ 3 లేయర్ ఎఫెక్ట్. అండ్ ఇక్కడ దీన్ని ఫిల్టర్ని 0 చేసుకొని వర్టికల్ మోడ్ని ఈ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్ని ఇంతవరకు తీసుకురావాలి ఇక్కడ. అండ్ ఈ ఎఫెక్ట్ ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత సో దీన్ని ఇలాగే ఉంచేసుకోండి. అండ్ ఇక్కడ మనకు ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ.
అండ్ ఇక్కడ మనకు గ్లోయింగ్ లైన్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే సో ఇక్కడ సింపుల్గా కొంచెం ఎఫెక్ట్ మీద మనకు వస్తాయి ఇక్కడ. సో ఈ ఎఫెక్ట్ ఓకే, వింగ్స్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ సింపుల్గా. ఓకే, ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి ఇంతవరకు. అయితే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనకు ఎఫెక్ట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. అండ్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ రిజల్యూషన్ వచ్చేసి ఫుల్ హెచ్డి అండ్ మీకు కావాల్సిన 60 FPS. అండ్ ఇక్కడ మీరు ఎఫెక్ట్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా. ఈ ఎఫెక్ట్ మీకు నచ్చకపోతే ఇక్కడ బాడీ ఎఫెక్ట్ నుంచి మీకు నచ్చిన డిఫరెంట్ ఎఫెక్ట్ని కూడా ట్రై చేసుకోవచ్చు. డోంట్ వరీ, ఇక్కడ మీకు గ్లోయింగ్ లైన్స్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన ఎఫెక్ట్ని చూస్ చేసుకోవచ్చు. సో నేను ఇచ్చిన ఎఫెక్ట్సే కాకుండా సో మీకు ఏదైనా వేరే ఎఫెక్ట్ కనుక మీకు నచ్చితే ఆ ఎఫెక్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు నచ్చిన ఎఫెక్ట్ రీప్లేస్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.